వెరీ వామ్ వెల్కమ్ అండి అందరికీ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము చాలా హ్యాపీ మళ్ళీ మీ దగ్గర వస్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన ఏదైనా మంచిది జరగటం అంటే ప్రజలకి ఆ మెసేజ్ వెళ్ళాలంటే వితౌట్ యువర్ హెల్ప్ ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. సో ఎన్నోసారి ఫర్టిలైన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన నుంచి అండ్ టిల్ టుడే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ 10th year అనమాట. సో 10th year దాంతోపాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన సెంటర్లో వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అనమాట. సో ఈ అన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పవర్ఫుల్ ఈజ్ మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ స్ప్రెడింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. అండ్ 49 గురించి చెప్తే ఐ ఫీల్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఫర్టిలిటీ అనగానే చాలామంది ఇది ఏం చేస్తారు, ఏమి ట్రీట్మెంట్ చేస్తారు అని ఒక అపోహాలని చాలామందికి. బట్ మా ఆర్గనైజేషన్లో మేము ఒక ఆల్ టుగెదర్ ఒక 30 డాక్టర్స్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, విత్ అ టీమ్ ఆఫ్ 18 స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే మేజర్ ఇష్యూ ఏమి అంటే అండి, అఫ్కోర్స్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు, ఇవన్నీ కామన్ రీజన్స్ అనమాట. బట్ మన ఇండియన్ సొసైటీలో మీరు గమనిస్తే మ్యారేజ్ అనేది లేట్గా చేసుకుంటున్నారు లేడీస్ బికాస్ ఆఫ్ సోషల్ రీజన్స్. ముందు మేబీ ఒక 20 years బ్యాక్ 23, 24 అవుతే దే యూస్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 35 అవుతే కూడా దే వాంట్ లైక్ ప్రొఫెషన్ అవ్వాలి. సో ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే లేడీ ఏజ్ పెరిగేసరికి సక్సెస్ అనేది తగ్గుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే హైయెస్ట్ పొటెన్షియల్ ఈజ్ బిట్వీన్ 23 years to 34 years. ఈ టైం స్కిప్ అవుతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఇన్ సోషల్ ట్రెండ్ అనమాట. ఇది పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అండ్ చాలామంది వెస్టర్న్ వాళ్ళతో సాఫ్ట్వేర్ ఎస్పెషలీ కంపేర్ చేసుకుంటున్నారు. అక్కడ 40 yearsకి 45 yearsకి లేడీస్ ప్రెగ్నెంట్ అవుతారు, ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు అని. రీసెర్చ్ ప్రకారం ఒక డచ్లో ఒక స్టడీ చేశారు 1 lakh కపుల్లో. సో మన ఇండియన్ లేడీస్ స్కిన్ డిఫరెంట్, మన ఇండియన్ లేడీస్ది మనం ఉన్న ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్. సో కంపేర్ చేయకూడదు. వాళ్ళ ఎగ్స్ది లైఫ్ చూస్తుంటే వాళ్ళ 45, 50, 55 వరకు కూడా పీరియడ్స్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఏజ్ కంపేర్ టు ఇండియన్ ఏజ్ 8 to 5 years డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదొక చేంజ్ ఇన్ వే అండి. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజ్, అదొకటి. సెకండ్, లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు గమనిస్తే 20, 25 years బ్యాక్స్ మా పేరెంట్సే అనుకోండి, మిక్సీ లేదు, ఫుడ్ తీసుకోవాలంటే చాలా దూరం నడవాలి. మనకేంటి స్విగ్గీ, ఒక ఫోన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్. ఈ రూమ్ నుంచి ఈ మధ్యలో మేము చూస్తున్నాము, ఈ రూమ్ నుంచి పక్కన రూమ్లో ఫాదర్ డాటర్ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది, నడవటం అనేది చాలా తగ్గినాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ, ఇది అన్నీ ఒకటి విషయస్ సర్కిల్ అనమాట. ఆ ఒబేసిటీ రాగానే ఇంకా ఎగ్స్ కూడా పని చేయదు. సో అండ్ మేల్స్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. అండ్ చేంజెస్ ఇన్ హ్యాబిట్స్ కూడా. ఇప్పుడు రాత్రి ఎక్కువ నిద్ర, యాక్చువల్లీ టు సే అండి, మన వేదాల్లో చూస్తే ఎంత కరెక్ట్గా పెద్దవాళ్ళు ఏమంటారు, కరెక్ట్గా మీరు 10 o'clock చీకటి ఉన్నప్పుడు పండుకోవాలి, మార్నింగ్ సన్ లేసేటప్పుడు లెగాలి. ఇప్పుడు అన్నీ ఉల్టా. చాలామంది మీరు చూస్తారా 3 morning 2:30 ఆ టైంలో పండుకుంటున్నారు. మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో. ఆ హార్మోన్ ఈ చీకట్లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా మీరు ఎంత చేస్తే కూడా మార్నింగ్ కాదు, ఆ చీకట్లో బాడీ రీజ్యూనేట్స్ అనమాట. మార్నింగ్ నుంచి కష్టపడిన తర్వాత ఆ టైంలో మనకేం మెడిసిన్ అవసరం లేదు. ఆ టైంలో కరెక్ట్గా పండుకుంటే 90% మెడిసిన్ ఉన్నట్టే బాడీలోనే ఉంది. అదన్నీ ఫాలో అవ్వట్లేదు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. వర్క్ ఉండొచ్చు. సో దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ. అండ్ అది కాకుండా ఎన్వైర్న్మెంట్ అండి, పొల్యూషన్, ఇవన్నీ చూస్తే కొంచెం ఫర్టిలిటీ అనేది ఈ మధ్యలో మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అవుతే కూడా అంతమంది పేషెంట్స్ అయితే ఉంటున్నారు. బికాస్ అండ్ అవేర్నెస్ కూడా.
ముందు మేబీ టెక్నాలజీలో అంత అడ్వాన్స్ లేకుండే. సో ఒక లేడీకి నెలసరి లేదంటే నీకు పిల్లలు పుట్టారమ్మా అని హస్బెండ్ వేరే పెళ్లి చేసుకునేవాళ్ళు. అది మేము ఎన్నో చూసాం. ఇప్పుడు సైన్స్ వల్ల మా ఫ్యామిలీలోనే నడిచింది కూడా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు చూస్తుంటే టెక్నాలజీ వల్ల లేడీస్ నెలసరి రాలేదంటే కూడా మనకు టెక్నాలజీ ఉంది. ఆ లేడీ ఒక రెస్పెక్ట్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ బేబీ. ఆ లేడీకి ఒక రెస్పెక్ట్ ఉండాలి. టెక్నాలజీ వల్ల వీఆర్ గివింగ్ ప్రెగ్నెన్సీస్ టు సో మెనీ కపుల్స్. సో దానికి సైన్స్ ఎంతో డెవలప్ అయినాయి. దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ మీది. సెకండ్ క్వశ్చన్ సక్సెస్ రేట్ అన్నప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు డే ఇన్ అండ్ అవుట్ ఆ మ్యాజిక్ నెంబర్ 100 రావటానికి వీఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎండ్ ఆఫ్ ద డే ఒక కపుల్ వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము, ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో ఎంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు గ్లోబల్గా వెళ్తే కూడా 65 to 68% సక్సెస్ రేట్. బట్ ఫస్ట్ సైకిల్లో ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ సైకిల్లో కొందరు ప్రెగ్నెన్సీ రావచ్చు. కాబట్టి ముందు చూస్తుంటే టెక్నాలజీ లేనప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 15-20%. ఇప్పుడు 65% మనం రీచ్ అవుతున్నాం. హూ నోస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వీ మే టచ్ అ మ్యాజిక్ ఫిగర్. సో బట్ అమితాబ్ బచ్చన్ అంటే నాకు చాలా ఐ రెస్పెక్ట్ హిమ్. హీ సేస్ వన్ డైలాగ్, జబ్ తక్ జీవన్ నే తబ్ తక్ సంఘర్ష్ హై. అంటే మనం ఊపిరి ఉండే వరకు మనం ఏదో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫీల్డ్ ఆల్సో హెస్ గ్రోన్ సో మచ్ అండ్ సక్సెస్ రేట్ హెస్ ఇంప్రూవ్డ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్ అండి. యా, సక్సెస్ రేట్ పెంచటమే ఒక వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం చూస్తుంటే ఫస్ట్ ఏంటంటే చాలామందికి అపోహలు, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు అందరు టెస్ట్ ట్యూబ్ అంటారు. నాకు ఆ వర్డ్ యూజువల్లీ నేను యూజ్ చేయను, ఫర్టిలిటీ ట్రీట్మెంటే అంటాను. వాళ్ళందరూ ఏమనుకుంటారు ఒక ట్యూబ్లో బేబీ పెరుగుతుందని. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ టెస్ట్ ట్యూబ్ అనే వర్డు ఆ ఫెలోపియన్ ట్యూబ్ వల్ల డిరైవ్ చేస్తుంది. చాలామంది ట్యూబ్స్ అనుకుంటున్నారు. యాక్చువల్లీ మేము ల్యాబ్లో ఒక గర్భాశయం అంటే మనం సృష్టికి నేచర్కి వీ షుడ్ బి నాట్ అగేన్స్ట్ నేచర్, వీ షుడ్ బి విత్ ద నేచర్. సో గర్భాశయంలో ఎన్వైర్న్మెంటే మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ల్యాబ్లో ఒక జీవం, ఒక లైఫ్ అనేది వస్తుంది ఆ ల్యాబ్లో. సో ఆ లేడీది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ తన గర్భాశయంలో ఉన్న సేమ్ టెంపరేచర్, సేమ్ పిహెచ్ని క్రియేట్ చేస్తామన్నమాట. సో ఈ క్రియేషన్లో ఏమవుతుందంటే నేచర్కి చాలా దగ్గరకు ఉండాలి మనం. కాబట్టి యాజ్ యూ సే అడ్వాన్స్ ల్యాబ్, మేడం ఇప్పుడే చెప్పారు కదా, ఆ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ రేట్కి. ఎంత ఆ లేడీ గర్భాశయంని మేము నేచర్గా మిమిక్ చేస్తామో అంత సక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఒకటి చెప్పుకోవాలంటే ఇండియాలో ద సెకండ్ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది, ఏపీ తెలంగాణలో. సో వీ హ్యావ్ లాంచ్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ హైయెస్ట్ సక్సెస్ రావడానికి. ఫస్ట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్. సెకండ్ ఏంటి అంటే టెక్నాలజీ. లైక్ ఒక జెంట్స్కి సే సపోజ్ స్పర్మ్ 0 ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు నాకు పిల్లలే పుట్టారు ఇంకా అని రారు కూడా సెంటర్కి. మా వైఫ్దే ప్రాబ్లం అంటారు చాలామంది. ఎక్కడో బయట వెళ్ళి చేపించుకుంటారు స్పర్మ్ 0. బట్ ఆ 0 స్పర్మ్తో కూడా టీజే, మైక్రో టీజే అండ్ టెక్నాలజీలో వాళ్ళే జెనెటిక్గా ఫాదర్ అవ్వచ్చు. సో ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ కదా. వాళ్ళ సంతానం వాళ్ళ వాట్ డు వి సే వాళ్ళ జీన్సే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక టెక్నాలజీ ఉంది, మైక్రో టీజే అని. అండ్ ఇంకా టెక్నాలజీ ఏంటి అంటే లేడీస్లో కూడా ఎగ్స్ తక్కువ ఉందనుకోండి, సో ఎంబ్రియో పూలింగ్ అని కూడా ఉంది. మనం ఐవీఎఫ్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ని కలెక్ట్ చేసి దాన్ని మనం పూల్ చేస్తామన్నమాట. పూల్ చేసి ఇన్సర్ట్ చేస్తాం, అప్పుడు సక్సెస్ పెరుగుతుంది. అండ్ పీజీటీఏ అని ప్రీ ఇంప్లాంటేషనల్ జెనెటిక్ స్క్రీనింగ్. ఎస్పెషల్లీ కొందరు కపుల్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ జీన్స్లో పిల్లలు సరిగా పుట్టరు, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్. ఇటువంటి అయిన వాళ్ళకి ఆ బేబీన గర్భాశయంలో పెట్టే ముందే బయాప్సీ చేసి ఇది హెల్తీ బేబీనా అన్హెల్తీ బేబీనా అని చూడటం జరుగుతుంది. మంచి హెల్తీ బేబీని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది పీజీటీఏ అని. చాలా మట్టికి హెల్తీ బేబీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. అండ్ ఎంబ్రియో గ్లూ అని కూడా ఈ మధ్యలో ఫెయిల్ అవుతూ ఉంటే ఆ ఎంబ్రియోకి ఒక గమ్ అనమాట, అది కూడా ఇన్సర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఎవరికి ఏమే అవసరం అది మనం చూసుకొని చేయటం జరుగుతుందన్నమాట. హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. వెరీ గుడ్ న్యూస్తో మీ అందరి ముందు వచ్చాను ఈరోజు. మన 49 ఆర్గనైజేషన్ 10 years యానివర్సరీ అనమాట ఈ మంత్, నవంబర్ మంత్. సో దీంతో పాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన ఆర్గనైజేషన్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఈ సందర్భంగా ఈ జాయ్ఫుల్ మూమెంట్ మన 49లో 11th November ఈ ఫ్రైడే
మన సెంటర్లో మీరు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆమని గారు వచ్చి మనకి ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ 50% డిస్కౌంట్తో మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎంతోమంది బాధపడే కపుల్స్ ఎస్పెషలీ అంటే కొందరు చాలామంది ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివా అని అనుకుంటారు. సో ఇటువంటి అయిన ప్రజలకి మన బెస్ట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అక్రిడియేటెడ్ ల్యాబ్ అనమాట. సో సక్సెస్ రేట్ చూస్తే వీఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ హైయెస్ట్ సక్సెస్ రేట్ని మన ప్రజలకి 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఐవీఎఫ్ అనేది 50% డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాం. 1 నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు అన్ని 49 ఆర్గనైజేషన్ 7 సెంటర్స్లో మన 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట, హైలీ క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ విత్ ఎంబ్రియాలజీ టీమ్ ఆఫ్ 18 ఎంబ్రియాలజిస్ట్ మేమందరూ ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ డిసైడ్ చేసుకున్నాం అనమాట. 10 years వీ హ్యావ్ వర్క్డ్ అండ్ మన సొసైటీ కూడా వీ షుడ్ గివ్ బ్యాక్ అని ఈ ఒక ఉద్దేశంతో నేనే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ మై టీమ్ అనమాట. మేమందరూ డిసైడ్ చేసుకొని సంథింగ్ వీ షుడ్ డూ ఫర్ చైల్డ్లెస్ కపుల్, ఎస్పెషలీ పిల్లలు లేక బాధపడే వాళ్ళు, ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఒక మంచి అవకాశం అన్నమాట. ఈ క్యాంప్తో ఐ విష్ అండ్ ప్రే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ డిస్కౌంట్తో ఇంకా ఎంతోమంది బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలి అని ఆశిస్తున్నాము. సో వీఆర్ హియర్ టు సర్వ్ యూ అట్ 49 అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. ఎవరు చూస్తే కూడా ఈ ఫుల్ మంత్ మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ అవకాశంతో అందరూ పిల్లలు లేక బాధపడే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, ఎక్కడ ఉంటే కూడా వాళ్ళని పంపించి ఈ సర్వీస్లో బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.